మన అకౌంట్ నుంచి 50 రూపాయలు కట్ చేస్తాం. ఇప్పుడు 4,000 మంది నుంచి 50 రూపాయలు కట్ చేస్తే ఎంత అవుతుంది? 2 లక్షలు వస్తుంది. ఆ 2 లక్షలు ఆ కుటుంబానికి ఇద్దాం. ఎలా చనిపోయినా సరే, అనారోగ్యంలోనో యాక్సిడెంట్ అవునో వేరే కారణంగా. వీడియో 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 హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఫోటోగ్రాఫర్కి వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజైతే మా చింతపల్లి మండలం, గూడెం మండలం ఫోటోగ్రాఫర్స్ అందరం కలిసి వరల్డ్ ఫోటోగ్రఫీ డే సెలబ్రేషన్ అయితే మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు ముందుగా మేము చేసుకున్న దగ్గరికి అయితే ఇంచుమించు ఒక 70-80 మంది ఫోటోగ్రాఫర్లు దాకా ఉన్నాం. కానీ ముందుగా వచ్చింది అయితే 5గురే. ఇదిగో ఇప్పుడు ఒక 2 వచ్చారనమాట. మిగతా వాళ్ళు అందరూ ఇంకా వస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వడానికి, అలాగే మా బావగారు బొకే కూడా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ ఫోటోగ్రఫీ డే. ఓకే, థ్యాంక్ యూ బామర్ది. ఫ్రెండ్స్, టెంట్ సామాన్లు కూడా వచ్చేసాయని చూడండి. ఆటో అయితే ఇప్పుడు వచ్చింది. కుర్చీలు అయితే తీసుకొచ్చారనమాట. కుర్చీలు అయితే ఇప్పుడు దింపేయాలి. ఇంకా జనాలు అయితే ఇంకా రావాల్సి ఉంది. మేము ఉదయం 8 గంటలకల్లా హాజరు అవ్వాల్సి అని చెప్తే ఇప్పుడు దాకా అయితే ఎవరు రాలేదు. మా వాళ్ళు అయితే ఫొటోస్ తీసుకోవడంలో అయితే ఫుల్ బిజీ అయిపోయారు అనమాట. చూస్తున్నారు కదా, అలా ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ మాని అయితే ఫోన్లో బిజీ అనమాట ఫుల్గా. అసలే డిఎస్ బాగా వెళ్ళటాడు. నేను కష్టపడ్డాను, వాడికి తెలిసి అంటాడు మళ్ళీ. పోన్లే ఫ్రెండ్స్, ఇప్పుడు దించుతున్నారు కదా, మీకు అర్థమైంది కదా. వేసినప్పుడు కూడా ఇదే రివర్స్ చేశారనమాట, అర్థం చేసుకోండి. రివర్స్లో మన వాళ్ళు ఇలాగే ఎత్తడం అయితే జరిగింది. అక్కడ వీళ్ళిద్దరే కష్టపడ్డారు అనమాట. అక్కడ వీళ్ళిద్దరు బాగా కష్టపడ్డారు. ఇక్కడ వచ్చాక ఈ అబ్బాయి ఒకటి ఏడాడు అనమాట, అంతే. మన కుర్రోళ్ళు అయితే తీసుకొచ్చిన కుర్చీలన్నీ మొత్తం స్టేజ్ దగ్గర అయితే శుభ్రంగా సర్దుతున్నారనమాట. చూస్తున్నారు కదా, మొత్తం ఎన్ని కుర్చీలు? 40 కుర్చీలు తీసుకొచ్చారా? తీసుకొచ్చిన 40 కుర్చీలను అయితే చూడండి ఎంత శుభ్రంగా సర్దుతున్నారో. ఇదిగో కుర్రోళ్ళు అయితే చాలా స్పీడ్గా, చాలా చకచకమని అయితే వర్క్ చేస్తున్నారు. గురుజీ, మీ బలమంతా చూపించవద్దు, అక్కడ కుర్చీలు ఇరిగిపోతాయి. అసలు బడ్జెట్ తక్కువ మనది, తక్కువ బడ్జెట్తో చేస్తున్నాం మనం. వరల్డ్ ఫోటోగ్రఫీ డే దినోత్సవ శుభాకాంక్షలు. ఏపీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే. మా ఆర్ఆర్ అన్న వస్తున్నాడు. ఏపీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే బ్రదర్. తమ్ముడు, హ్యాపీ ఫోటోగ్రఫీ డే. అన్నయ్య గారు, హ్యాపీ ఫోటోగ్రఫీ డే. థ్యాంక్ యూ. ఓకే ఓకే. థ్యాంక్ యూ తమ్ముడు. అని హ్యాపీ ఫోటోగ్రఫీ డే అని అంతే. ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ఈరోజు ముఖ్య అతిథులు మా స్టేట్ ప్రెసిడెంట్లు ఇలా అయితే వస్తున్నారు. మా రామరాజ్ బ్రదరు, మా బావ, తర్వాత మా గురీజీ అయితే ఫ్లెక్సీ అయితే కడుతున్నారు ఎంట్రన్స్లో. చూడండి, మా వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు మొత్తానికి. మా గురీజీ ఒకరు, వీళ్ళు ముగ్గురు దగ్గర ఉండి అయితే ఫ్లెక్సీ చాలా బాగా కట్టారనమాట ఎంట్రన్స్లోని. సహాయం ఇప్పుడు ఎలా ఉన్నారంటే చాలా జాగ్రత్తగా నువ్వు బాగా డ్రైవింగ్ వచ్చినాడు. నేను తిప్పేస్తానన్నా కంప్లీట్ మేలు గుజేస్తా తెలుసా. ఇక్కడ వెళ్ళిపోతాడు, సరిపోతాను సరమని పోయి ఈ సైడ్ రాసుకుని వెళ్ళిపోతాడు అన్నమాట. ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కొత్తగా ఏమనుకో
శ్రీ శ్రీ ముత్యాలమ్మ ఫోటోగ్రఫీ మిత్రులందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ అందరూ వచ్చారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మొదటగా మన ప్రెసిడెంట్ గారిని సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాస్ గారు. ఫోటో 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 ఓకే, ఫోటో వీడియో రెండు ఒకే దెబ్బకి రెండు పెట్టాలి. ముత్యాలమ్మ ఫోటోగ్రఫీ వైస్ ప్రెసిడెంట్ అయిన నాకు ఎవరో తీసుకోండి. ఒకటే బుక్ ఒకటే నువ్వు తీసుకుంటా శ్రీ ముత్యాలమ్మ ఫోటోగ్రఫీ గౌరవ అధ్యక్షులు ఈ గోపి గారిని సాధారణంగా తెలుసు. ఓకే, తీసాను. వేదిక మీద ఆశలు కావాలని కూర్చున్నాను. సీనియర్ ఫోటోగ్రాఫర్ ఎస్ సత్యనారాయణ గారిని స్టేజ్ మీద సాధారణ ఆహ్వానిస్తున్నాం. ఎలా చూడాలి? ఓకే, సుందరపురం ఎలా చూడు. ఓకే, బుక్ కీపర్ గారికి ఓకే, అలా ఉన్నాయి పర్లేదు. ఓకే, గాయత్రి డిజిటల్ జి చిన్నారావు గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఫోటోగ్రఫీ విశిష్టను తెలియజేయవలసిందిగా గౌరవ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారిని కోరడమైనది. సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. కానీ 2018, 19 అలాగే ఆ సంవత్సరం అయితే 70 మంది వరకు వచ్చారు. కానీ ఈ సంవత్సరం మరీ 25 మంది వచ్చాము. అలా ఉండే కొద్ది తగ్గిపోతున్నారు. మరి ఏంటో సమస్య ఏంటో తెలియలేదు. మనం ఆగస్టు నుంచి మెసేజ్ పెడతా ఉన్నాం. ఈ నెల 19 తారీఖుని మనం ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నాం, స్పందించండి అంటే పెద్దగా ఎవరు స్పందించేవారు కాదు. డబ్బులు కూడా మరి ఎంత వచ్చింది అన్నది మన సెక్రటరీగా తెలియజేస్తారు. ఏంటో కారణం తెలియజేయండి, ఇందువల్ల ఇలా తగ్గిపోతున్నారు చెప్పాలని అనుకుంటున్నాను. తర్వాత సెక్రటరీగా మాట్లాడతారు, మీతో వచ్చారు. మన వైస్ ప్రెసిడెంట్ పి లీలాగరావు మాట్లాడవలసింది కోరుతున్నాం. నా తోటి ఫోటోగ్రాఫర్స్కి అందరికీ ఫోటోగ్రఫీ డే. అలాగే మన ఫోటోగ్రఫీ మనం ముందుగా మన చింతపల్లి మండలం, గూడెం మండలం, జీకే ఇప్పుడు పాడేరు మండలం అన్నింటిలో కన్నా ఫస్ట్ యూనియన్ ఇదైంది మన యూనియన్ నుంచే. మన యూనియన్ కోసం ఒకప్పుడు నర్సీపట్నం యూనియన్ వాళ్ళు మెచ్చుకున్న రోజులే ఉన్నాయి. కాకపోతే ఒకప్పుడు మనకి ఇలా ఫోటోగ్రఫీ డే చేసుకునేటప్పుడు 70 నుంచి 100 మంది దాకా ఫోటోగ్రాఫర్లు వచ్చి ర్యాలీ చేసి హాస్పిటల్కి వెళ్ళి పాలు, ఫ్రూట్స్ ఇవన్నీ ఒక 2-3 ఫోటోగ్రఫీ డేకి అయితే మనం చేసాం చాలా బాగా. కాకపోతే ఇలాగా రోజులు పెరుగుతున్న కొద్దీ యూనియన్ పెరుగుతూ వెళ్ళాలన్నమాట. ప్రతి ఫోటోగ్రఫీ డేకి ఏమవ్వాలంటే ఇంకా డెవలప్ అవుతూ వెళ్ళాలి మనం. కాకపోతే మన దగ్గర ఏమవుతుందంటే ఇయర్కి జనాలు తగ్గుకుంటూ వస్తున్నాం, పెరగట్లేదు అనమాట. అయితే మరి యూనియన్ ఉండడం మంచిది అనుకుంటున్నారో కాదనుకుంటున్నారో మన ఫోటోగ్రాఫర్లు అయితే అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు మీకు విషయం చెప్తాను. అంటే నేను ఇంకో యూనియన్ అయితే పోవట్లేదు. పాడేరోలు మనకి చూసిన తర్వాత యూనియన్ ఫామ్ చేశారు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంవత్సరానికి చాలా డెవలప్ అవుతూ వెళ్తున్నారు అనమాట. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఫోటోగ్రఫీ డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇయర్ కూడా అలాగే మనము 500 రూపాయలు ఇవ్వడానికి మన వాళ్ళందరూ మరి ముందు రావట్లేదు. 500 ఇవ్వడానికి బాధపడుతున్నారు. కానీ పాడేరులో 1000 రూపాయలు వసూలు చేసుకొని నేను నిన్న కాక మొన్న చూసి 45,000 ఎంత వసూలు అయ్యాయి వాళ్ళ దగ్గర. ఇంకా అంత చేసుకొని అంత బాగా చేసుకోగలుగుతున్నారు. మనం ఎందుకు చేసుకోలేము? మనం కూడా కాస్త కూస్త అందరం ఈవెంట్లు బాగానే చేసుకుంటున్నాం. మన యూనియన్ కూడా ముందుకు నడుపుకోవచ్చు. అందరికన్నా ముందు ఫామ్ అయింది మన యూనియనే. మన యూనియన్ తర్వాత దగ్గర ఇప్పుడు ఎక్కడ డబ్బు అక్కడే నిలబడిపోయింది. ప్రతి దగ్గర యూనియన్ లో అమౌంట్ పెరుగుతూ వెళ్తుంది. ఏదైనా ఒక ఈవెంట్ లో గొడవ అయినప్పుడు మాత్రమే మిగతా వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. నా ఈవెంట్ లో అతను దూరేడు, నేను ఇంతకు మాట్లాడుకుంటే అంతకు మాట్లాడాడు. ఆ టైంలో మాత్రమే యూనియన్ లో చర్చలు జరుపుతున్నారు. యూనియన్ మనకున్న వాట్సాప్ గ్రూప్లోని గొడవలు జరిగినప్పుడు మాత్రమే అందరు ఇదవుతున్నారు. ఒక ఈవెంట్లో ఏదైనా గొడవ అయిందంటే మాత్రం పులోమని మెసేజ్లు పెట్టేస్తారు. అనుకున్నాం ఒక్కడూ ముందుకు రాలేదు. అంటే అతను మన యూనియన్ కాదనా, లేదనుకుంటే ఫోటోగ్రాఫర్ కాదనా? ఇప్పుడు ఇంకో ఫోటోగ్రాఫర్కి మన యూనియన్ నుంచి మనం హెల్ప్ చేస్తేనే కదా మన యూనియన్లో ఏమైనా అవుతే వేరే యూనియన్ నుంచి కూడా మన యూనియన్కి సాయం అందుతుంది. ఇప్పుడు మన గ్రూప్లోని మన యూనియన్లో 70 మంది ఉన్నామంటే మనకు మనం సాయం చేసుకుంటే మనం ఫోటోగ్రాఫర్లు అనిపించుకోం. ఇప్పుడు పాడే యూనియన్లో మనం లేదు. కాకపోతే అక్కడ ఎవరికైనా ఏదైనా అయిందంటే మన యూనియన్ నుంచి కాస్త కూస్త హెల్ప్ చేస్తేనే కదా. అమ్మ చింతపల్లిలో ఒక యూనియన్ ఉంది, ముచ్చలమ్మ ఫోటోగ్రఫీ సేవా సంఘం అని చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా అవుతే మనం కూడా సాయం చేయాలి. మనం కూడా వాళ్ళకిలా ఉండాలి. మనం కూడా నలుగురికి సాయం చేయాలి అని మన యూనియన్ పేరు చెప్పుకొని వాళ్ళే అనుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళు అంతేగాని యూనియన్ నుంచి ఏదైనా హెల్ప్ చేద్దాం, డబ్బులు వసూలు చేసుకొని ఉంచుకుంటే మనకి రేపు పొద్దున పనికొస్తాయి కదా అంటే ఒక్కరి ముందుకు రావట్లేదు. ఈ విషయం పక్కన పెడితే మళ్ళీ మన ఫోటోగ్రాఫ్కి సంబంధించి అదేదో యాప్ స్టార్ట్ అయింది కదండి, అదేంటి సురక్ష ఏదో స్టార్ట్ అయింది. అది నెలకి అంటే 100 రూపాయలు ఎంత కట్టుకోవాలంతే. అంటే మన జిల్లాలో మొత్తంలో ఎక్కడ ఏ ఫోటోగ్రాఫర్కి ఏమైనా నేరుగా మనకు కాకుండా మనం ఏ అకౌంట్ అయితే ఇచ్చి మనము నామినీ ఎవరికైతే ఇచ్చుకుంటామో వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ పడిపోయేలా అయితే ప్లాన్ చేశారనమాట. దీనికోసం కూడా చెప్తున్నాను, దీనికోసం కూడా ఎవరు స్పందించట్లేదు. 100 రూపాయలు మనం ఇచ్చినప్పుడు ఆ 100 రూపాయల్లో 20 రూపాయలు కట్ అవుతుంది అక్కడ ఏమైనా అవుతాయి. అలాగే ఆల్రెడీ ఇందులోని ఈ పథకంలోని ఇంచుమించు 30,000 మంది ఫోటోగ్రాఫర్ల దాకా ఉన్నారు. ఈ దీంట్లోని మన యూనియన్లో ఉన్న ఫోటోగ్రాఫర్లు కూడా జాయిన్ అవ్వమని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. దీనికోసం మాట్లాడదామంటే మనలో ఎవరు స్పందించట్లేదు. మనం బయటికి వెళ్ళినప్పుడు 200 రూపాయలు 300 రూపాయలు పెట్టి బిర్యానీ తినేస్తాం. బయటకు వచ్చినప్పుడు ఒక 10 మంది టీ టైంకి వెళ్ళి టీ తాగేసి ఒక 200 రూపాయలు బిల్ చేస్తాం. ఒక 100 రూపాయలు కట్టుకుంటే రేపు అనే రోజు మనకి ఏమైనా అవుతే ఆ అమౌంట్ మన ఫ్యామిలీకి పనికొస్తుంది కదా. ఆ 100 రూపాయల నుంచి ఎవరికైనా ఏమైనా అవుతే 20 రూపాయలు మనం ఛార్జ్ చేస్తే ఆ కాస్త పోస్తా ఆ పుణ్యం మన పిల్లలకే దక్కుతుంది కదా. ఎందుకు ఇలా ఆలోచించట్లేదు మన ఫోటోగ్రాఫర్లు? ఒక ప్రోగ్రామ్ చేస్తామంటే అందులో 5,000 10,000 మిగులుతుందంటే ఆ 10,000 రూపాయలు ఒక 200 రూపాయలు ఒక 100 రూపాయలు దాచుకోలేమా మన కోసం? మరి మన ఫోటోగ్రాఫర్లు అసలు ఏమనుకుంటున్నారో తెలియదు. నాకుంటే చాలు, నేను డెవలప్ అవుతే చాలు అనుకుంటున్నారో తెలియట్లేదు. మన యూనియన్ని మొత్తం ముందుకు నడిపించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. మరి ఇప్పటికైనా అర్థం చేసుకొని మన ఫోటోగ్రాఫర్ మన యూనియన్ ఇక్కడ నుంచి అయినా కొంచెం బలపరుచుకొని మన యూనియన్ నుంచి నలుగురికి సాయం చేయగలిగితేనే మన యూనియన్కి పేరు నిలబడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్నైతే క్షమించండి. మళ్ళీ అందరికీ మరొకసారి ఏపీ ఫోటోగ్రఫీ డే. వాళ్ళు వచ్చాక దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మన యూనియన్ గురించి డెవలప్మెంట్ గురించి ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది మనం చర్చించుకుందాం. సరే, ఇప్పుడు ఈ మన ఫోటోగ్రాఫర్లను ఉద్దేశించి మన శ్రీ ముత్యాలమ్మ ఫోటోగ్రఫీ సభ్యులు ముఖ్య అతిథి గోపి గారు గౌరవ సభ్యులు గోపి గారు మాట్లాడవలసింది. పాడాల గోపి గారు అని అక్కడ మాట్లాడండి. అలాగా ఫ్రేమ్ సరిపోవట్లేదు. తమ్ముడు అన్నీ చెప్పాడు. మీటింగ్ అంతా పలసగా ఇప్పటి నుంచి అయినా సభ్యులందరూ యాక్టివిటీగా ఉండి మన యూనియన్ ఇంకా బలపరచాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు తెలిసి ప్రతి నెల మీటింగ్ పెడితే ఒక 30 మంది అని వస్తారు. అలాగే అటెండ్ అవ్వరు. కాబట్టి ఆ నెలలో ఎవరు ఇచ్చారో డబ్బులు మనకు డైలీ నెలకు వంటగా పెట్టుకుంటున్నాం. 30 మంది ఇస్తే నెక్స్ట్ మంత్ ఎవరు అవ్వాలన్నా తెలిసిపోద్ది. ఆ రెండు కలిపి అంటారు. కంటిన్యూగా యథావిధిగా మీరు మీటింగ్ కొనసాగించి నేను కోరుకుంటున్నాను. అలాగే మా స్టూడియో తరఫు నుంచి చిన్న మనవే, ఎందుకంటే రేట్లు అన్నీ పెరిగిపోయాయి. పాస్ ఫోటో కిందనే 100 రూపాయలు తీసుకుంటున్నారు. 8 ఫోటోలు, 4 ఫోటోలు 50 తీసుకుంటున్నారు. అలాగే చింతపల్లిలో కూడా 4 ఫోటోలు 50, 8 ఫోటోలు 100 అని సంపాదించాలని కోరుకుంటున్నాను. అలాగే మ్యాక్సీ రేట్లు అవి కూడా పెంచి యూనియన్ మీరు బలపోతం చేసినట్లయితే
మేము కూడా యూనియన్కి బాగా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్ తరఫు నుంచి అమౌంట్ మనం 500 వేసుకుంటే స్టూడెంట్ నుంచి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాం. ఈ రేట్లు పెరిగితే ఖచ్చితంగా మా నుంచి ఎక్కువ హెల్ప్ ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అలాగే దీన్ని కొంచెం డెవలప్మెంట్ చేసి సెక్రటరీ గారు మరియు ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు దీని గురించి చర్చించి నా యొక్క ప్రతిపాదన నేను అమలు చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే చాలామంది కొంతమంది డబ్బులు లేక రాలేదు. నేను వెళ్ళి చెప్పాను, ఫోన్ చేసి ఎవరైనా మీరు డబ్బులు కట్టకపోతే వచ్చేయండి మీటింగ్కి, ఉన్న డబ్బులతోనే చేసుకుందాం అని చెప్పాను. అందుకే గ్రూప్లో పెట్టలేదు. మీరు డబ్బులు కట్టకపోయినా రావద్దంటే ఒకళ్ళు డబ్బులు ఇస్తే ఒకళ్ళు డబ్బులు మేము డబ్బులు ఇచ్చాం వాళ్ళు డబ్బులు రాకుండా వస్తారు అన్న భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. కాబట్టి లేకుండా ఫోన్ చేసి మళ్ళీ చెప్పు, అయినా రాలేదు, చాలామంది చెప్పినాడు ఎవరు రాలేదు. కాబట్టి దీని గురించి కొంచెం ఆలోచించాలి. అలాగే నా యొక్క ఈ సమస్యని యూనియన్ సభ్యులు కొంచెం బేగా తొందరగా చేస్తే మనం కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ చెప్పిన విధంగా వైట్ డ్రెస్ వేసుకొని చాలా చక్కగా నీట్గా కార్యక్రమానికి వెళ్ళినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు మీకు. మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ శ్రీ ముత్యాలమ్మ ఫోటోగ్రఫీ ప్రెసిడెంట్ ఏ శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ ముత్యాలమ్మ ఫోటోగ్రఫీ సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ పి లీలా గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ఫోటోగ్రఫీ వైస్ ప్రెసిడెంట్ ఎం సురేష్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శ్రీ ముత్యాలమ్మ ఫోటోగ్రఫీ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు పి గోపి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శ్రీ ముత్యాలమ్మ ఫోటోగ్రఫీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మన కోసం మన సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు ప్రగడ చక్రారావు గారు మన కోసం వచ్చారు. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఫోటోగ్రాఫర్ల కోసం డాగురే సురక్ష యోజన ట్రస్ట్ ట్రెజరీ గారు నామణ వెంకట భాస్కర్ రావు గారు మన కోసం వచ్చారు. వారిని సాధారణంగా స్టేజీ పైన ఆహ్వానిస్తున్నారు. మన తోటి ఫోటోగ్రాఫర్లందరికీ ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవ శుభాకాంక్షలు. ఇలా ముందుకు వచ్చాను. ఫోటోగ్రాఫర్ అయిన ఎల్ సీతారాం గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మనం దేన్నైతే వేడుక జరుపుకుంటున్నామో ఆ సందర్భంగా ఇప్పుడు మనకు ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత. ఇలా చూడండి, ఒక ఫోటో తీసేస్తాను.
ఆపని అది సార్ అలా నిలబెట్టుందా ఫోటో కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమం నడిపించారు. సార్ ఇలా ఫ్లెక్సీ తాలు కట్టండి. డబల్ సరిపోయింది. సురేష్ కెమెరా మెయిన్ రామరాజు అనేది మెయిన్ ముఖ్యంగా డబ్బులు ఇవ్వాలి. ఫోటోగ్రాఫర్ మొబైల్స్ అంతా ఒకసారి సైలెంట్ లో పెట్టుకోండి. మన డాగురే గారికి ఇవాళ ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటించి ఫోటోగ్రాఫర్ల ఐక్యతను వర్ధిల్లేలాగా కోరుతున్నాం. తర్వాత కార్యక్రమం సార్ మనం మారాలి, మళ్ళీ పాత రోజుల్లోకి రావాలి. పాత రోజుల్లోకి వస్తేనే మనం నిలబడతాం, మనం బాగుంటుంది కూడా. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నుంచి బాగా లేజీ అయిపోతుంది సార్. అందరూ ఆలోచించుకోండి. ప్రతి పండగ ఇది మనం బతుకుతున్న కెమెరా వ్యవస్థనే మనమే కాపాడుకోవాలి. ఈరోజు చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటాం? అందరికీ పనులు ఉంటాయి, అందరికీ షాపులు ఉంటాయి, అందరికీ పనులు ఉంటాయి. కానీ మనం తిరిగి చేయడం అన్నది మనకే కరెక్ట్ కాదు. అందరికీ ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది. నిన్నటి వరకు కూడా మనం అందరికీ ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఏం మీరు ఫోటోగ్రాఫర్లే కదా, మీకు తెలీదా? ఫోటోగ్రాఫర్ మీద బతుకుతున్నాం మన అందరం కూడా. నిన్నటి వరకు కార్యక్రమం అవుతుందా అవ్వదా అని టెన్షన్గానే ఉంది. వాళ్ళు చేస్తారులే అని వదిలేశారంటే. సార్ మీరు కూడా ఆలోచించుకోండి, ఎవరి ఇయర్ ఎలా చేసుకుంటామో ఈ ఇయర్ కూడా కొంచెం నెక్స్ట్ ఇయర్ బెటర్, దీనికంటే బెటర్గా ఉండాలి. మన 65 మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నాయి, గట్టిగా అయితే ఎంతమంది ఉన్నారు. దాన్ని బట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. డాగరి సురక్ష పథకం కోసం మన గురువు పెట్టడం జరిగింది. సార్ వచ్చారు, దానికోసం వివరంగా అన్నీ చెప్తారు. దాన్ని బట్టి అందరూ అది తీసుకుంటే మంచిది. ఎవరికి ఏమైనా ఇప్పుడు ఎందుకు నర్సీపురం శ్రీని గారికి అలా అయింది, ఎవరు సాయం చేయలేకపోయాం. ఒక నర్సీపురం యూనియన్, ఆ పక్కన ఏదో యూనియన్ సాయం చేశారు. అదే ఇందులో ఉన్నాం అనుకో, మనకు తెలియకుండా మనమే అమౌంట్ వచ్చారు. దాన్ని బట్టి ఒకసారి ఆలోచించుకొని అందరూ జాయిన్ అవ్వాలి. జాయిన్ అవుతేనే బెటర్. లేదు మాకు అవసరం లేదు, మాకు ఇన్సూరెన్స్ ఉన్నాయనుకుంటే అది మీది. దాంతోపాటు ఇది కూడా చేసుకుంటే ఉపయోగం ఉంటుంది కదా. ఎవరు ఎలా ఉంటుందో చెప్పలేం, ఏ టైంకి ఎలా అవుతుందో చెప్పలేకపోతున్నాం. అది అంత కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఇవాళ ఒకవేళ అన్నయ్య మా దగ్గర డబ్బులు లేవు అన్న టైంలో కూడా నెక్స్ట్ ఇంకోసారి చూపిస్తాం, లాస్ట్లో పైన ఉంటుంది, ఆ రోజు కట్టుకోవచ్చు. ఓకే. మా డాగరి సురక్ష యోజన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు ట్రస్ట్ గురించి మీకు ఎవరికన్నా కొంచెం ఏమైనా ఐడియా ఉందండి? లేదండి సార్. చెప్పండి. వీడియో తీయండి, మీకు ఏమైనా తర్వాత చూసుకోవడం జరుగుతుంది. అసలు
ఈ ట్రస్ట్ అనేది ఎలా ఏర్పడింది అనేది ముందు కొంచెం వివరంగా చెప్తాను, పర్వాలేదు. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు పోసిన వీరేంద్ర గారు 2022 సంవత్సరాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఆయన ప్రెసిడెంట్గా, సెక్రటరీగా కోటి గారు, నేను ట్రెజరర్గా పనిచేసామండి. ఆ టైంలో కరోనా టైం అప్పుడు ఏంటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 54 అసోసియేషన్లు ఉండేవి. రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, ఇప్పుడు 2-3 జిల్లాలు అయింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నాం. ఈ 54 అసోసియేషన్లో ఈ గ్రూప్లో కనీసం వారానికో 10 రోజులకు మెసేజ్ వచ్చింది, ఎవరో సభ్యుడు ఏదో ఇబ్బంది వల్ల చనిపోయాడు, ప్రమాదం వల్ల, అనారోగ్యం వల్ల. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక్కొక్క మండలానికి ఒక 2,000 ఇమ్మని చెప్పి 54 అసోసియేషన్ కదా, కనీసం 50 మంది ఇచ్చినా ₹1,00,000 వస్తుందని చెప్పి ఆ ₹1,00,000 కలెక్ట్ చేసి మండలం 2,000 చొప్పున ఆ లక్ష పట్టుకెళ్ళి ఆ చనిపోయిన సభ్యులు, ఫోటోగ్రాఫర్స్ సభ్యుల కుటుంబానికి ఇచ్చేవాడు. కొత్తలో బాగానే జరిగింది. తర్వాత కొంచెం ఎక్కువ మందికి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితుల్లో కొన్ని మండలాలు ఫోన్ చేస్తుంటే నేను ట్రెజరర్ కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది తెలుసు. మా ప్రెసిడెంట్ గారిని అడగాలండి, మీటింగ్లో పెట్టాలండి, పంపిస్తారండి, లేకపోతే ఎక్కడ ఉన్నానండి, బయట ఉన్నానండి, ఇలా అంటే మనం అనుకున్నది ఫస్ట్ ఏంటంటే జరిగిన ఒక వారం 10 రోజుల లోపల వాళ్ళ కార్యక్రమం, పెద్ద కార్యక్రమం ఈ లోపల కుటుంబానికి ఇద్దాం, మన యూనియన్ ఉందని తెలుస్తుందని చెప్పేసి ప్రారంభించాం. కొత్తలో బాగానే జరిగింది. రాను కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇవ్వడానికి కూడా వాళ్ళు 100 మంది ఇబ్బంది పడుతున్నారు. సరే దీనికి ఏదోటి పరిష్కారం ఆలోచించాలని చెప్పేసి మా సెక్రటరీ పనిచేసిన కోటేశ్వరరావు గారు దీనికి శాశ్వతంగా ఏదైనా ఒక ట్రస్ట్ లాంటిది పెడితే బాగుంటుందండి అని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారితో చెప్తే మేమందరూ కూడా కూర్చొని పెద్దలందరూ ఆలోచించి ₹1000 సభ్యత్వం కట్టించుకున్నాం. అప్పుడు మా ఉమ్మడి జిల్లాలో 4,000 మంది ఉండేవారు సభ్యులు, ఐడి కార్డు ఉన్నవాళ్ళు. 4,000 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 4,000 మందితోటి మనిషికి ₹1000 సభ్యత్వం కట్టించుకుని ₹500 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం, ₹500 అకౌంట్లో ఉంచుదాం. అలాగా ఒక 40 లక్షలు వస్తే 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చి వడ్డీ మన ట్రస్ట్ మెయింటెనెన్స్కి అది పని చేస్తుంది. ఈ మిగతా 20 లక్షలు ఎవరైనా సభ్యుడు చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ఒక మనిషికి ₹50. ఇప్పుడు మనం ₹1000 కట్టాం, 500 ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం, 500 మన అకౌంట్లో ఉంటాయి. ఎవరైనా సభ్యుడు చనిపోతే మన అకౌంట్ నుంచి ₹50 కట్ చేస్తాం. అంటే 4,000 మంది నుంచి ₹50 కట్ చేస్తే ఎంత అవుతుందో 2 లక్షలు వస్తుంది. ఆ 2 లక్షలు ఆ కుటుంబానికి ఇద్దాం, ఎలా చనిపోయిన సభ్యుడు, అనారోగ్యంలోనో, యాక్సిడెంట్ అవునో, వేరే కారణంగా. అలాగని చెప్పి ఈ ట్రస్ట్ తీసుకోవడం, దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి 2022 సంవత్సరంలో చేయించామండి. 65/2022 ట్రస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా. అంటే ఇది స్టేట్ది, అంటే ఉమ్మడి జిల్లా తీసుకున్నాం. అప్పుడు మొదలుపెట్టినప్పుడు అంతా బాగానే ఉందన్నారు కాన్సెప్ట్. అంటే విమర్శించడం అని కాదు, కానీ మనకి ఫోటోగ్రాఫర్లకి ఒక ఇబ్బంది ఏంటంటే అసోసియేషన్కి డబ్బులు కట్టాలన్నా, మన అసోసియేషన్కి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా ఇంట్రెస్ట్గా పెద్దగా రారు. అదే వాళ్ళు బయట పార్టీలకి లేకపోతే బిర్యానీలు తినడానికి అలా ఎంజాయ్ చేస్తారు, కానీ మన యూనియన్ కార్యక్రమం అనేసరికి ఎందుకో కొద్దిగా అశ్రద్ధ చేస్తుంటారు. అలా మేము అనుకున్న టార్గెట్ 4,000 మంది జాయిన్ అయితే ₹2,00,000 ఇద్దాం ఫ్యామిలీకి అని చెప్పి మొదలు పెడితే కొంతమంది ఎక్కడైనా కామెంట్ చేసేవాళ్ళు, దాన్ని ఏదో తప్పుగా చూపించేవాళ్ళు ఉంటారు కదా, అలా కొంతమంది తప్పుడు ప్రచారం చేశారు. 40 లక్షలు వస్తుందంట, 20 లక్షలు ఏమో బ్యాంకులో వేస్తారంటే 20 లక్షలు ఏం చేస్తారు, ఏదో మేము ఆ డబ్బులు చేసి ఏదో చేద్దాం అన్న టైప్లో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తే కడదామని సిద్ధపడిన కూడా చాలా మంది ఆగిపోయారు. 1200 మంది జాయిన్ అయ్యారండి మా జిల్లాలో. ఇప్పటికి 1200 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికి ఫస్ట్ కోటనందూరు మండలం ఎమ్మెల్యే సురేష్ బాబు అని చెప్పేసి ఆయన చనిపోతే ఫస్ట్ చెక్ కోటనందూరు ఇచ్చాం. అలా ఇప్పటివరకు 12 కుటుంబాలకు ఇచ్చాం. ₹50 చొప్పున కట్ చేసి మనిషికి ఇప్పటికి 12 ఫ్యామిలీకి ఇచ్చాం. దానికి సంబంధించి ఫస్ట్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో ₹60,000 ఇస్తున్నాం. అది ఇంకా ఉమ్మడి జిల్లాలో జరుగుతుంది ఆ ట్రస్ట్. ఇలా ఉండగానే బుజ్జి గారు మన స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏమండి ఇది ట్రస్ట్ స్టేట్ కూడా ఇంప్లిమెంటేషన్ చేద్దాం, మన జిల్లాలో బాగానే రన్ అయింది కదా అని చెప్పేసి అంటే, మరి ₹1000 పెద్ద అమౌంట్ కదండి, అందరూ కట్టారు కట్టలేరు అని చెప్పేసి అంటే రాష్ట్రంలో ఉన్న పెద్దలు కూడా ఆలోచించి దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేద్దామండి, కొంచెం తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేద్దాం, ఎక్కువ బెనిఫిట్ వచ్చేలా చేద్దాం అని చెప్పేసి ఆలోచించి ఏం చేసామంటే సభ్యుడికి రిజిస్ట్రేషన్ నిమిత్తం ₹100, అలాగే సభ్యుడి భార్యకి ₹100.
ఫోటోగ్రాఫర్కి 100 రూపాయలు, ఫోటోగ్రాఫర్ భార్యకి 100 రూపాయలు, 200 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అండి. ఈ 200 రూపాయలు ఏం చేస్తామంటే మనం ట్రస్ట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఈ ట్రస్ట్కి సంబంధించి వెబ్సైట్ ఉంది, దీనికి ఒక మొబైల్ యాప్ వస్తుంది మనకి. ఈ వెబ్సైట్ మెయింటెనెన్స్, యాప్ మెయింటెనెన్స్ సంవత్సరానికి సమ్ అమౌంట్ మనం కట్టాలి కాబట్టి దాని మెయింటెనెన్స్ నిమిత్తం ఇప్పుడు మనం 100 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే కట్టినామో అది బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ అవుతుంది. ఫోటోగ్రాఫర్ 100 రూపాయలు, భార్య 100 రూపాయలు, 200 రూపాయలు. తర్వాత మీకు టాపప్ అని వస్తుందండి అందులో ఆప్షను. టాపప్లో మీ ఇండివిజువల్ అకౌంట్లో మినిమం 100 రూపాయలు బ్యాలెన్స్ ఉండాలండి. మీరు 100 చేసుకోవచ్చు, 200 చేసుకోవచ్చు, 500 చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎంత చేసుకున్నా మీ అకౌంట్లో ఉంటుంది బ్యాలెన్స్. మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు, యాప్లో, వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ట్రస్ట్లో మీరు కట్టి ప్రతి రూపాయి కూడా త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసి ఫోన్పేలో చేస్తాం, లేదంటే మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాం. మీరు కట్టే రూపాయి బ్యాంక్కి వెళ్తుంది. ఎవరికైనా సభ్యుడికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం బ్యాంక్ నుంచి చెక్ ఇస్తాం ఆ కుటుంబానికి. సో ఇందులో రూపాయి మనం ముట్టుకోవడానికి, చేత్తో ఎవరో చేయడానికి లేదు. నేను ట్రెజరర్, నా చెక్ పవర్ ఉంటుంది, నాతో పాటు ఇంకొక ఇద్దరికి చెక్ పవర్ ఉంటుందండి, 3 ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా సపోజ్ మనకు దగ్గరలో నర్సీపట్నంలో ఏదైనా సభ్యుడికి ఇబ్బంది జరిగింది, ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఎవరో ఫోన్ చేస్తారు ట్రస్ట్కి, సరే ఇలా మా సభ్యుడికి ఇలా ప్రమాదం జరిగిందని. అక్కడ దగ్గరలో ప్రతి జిల్లాకి ట్రస్ట్ బోర్డుకి సంబంధించి ఒక మెంబర్ ఉంటారండి, బోర్డు మెంబరు. అలాగే ప్రతి మండల ప్రెసిడెంట్ ట్రస్ట్లో సభ్యులు అనమాట, కార్యవర్గ సభ్యులు. వాళ్ళు ఫోన్ చేస్తే సో పలానా సభ్యుడికి జరిగిందంట అని చెప్పేసి ఆ పక్క మండలం అది ఎంక్వైరీ చేస్తాం. ఓకే అండి, అంతా కరెక్ట్గానే ఉందని చెప్పేసి ఫస్ట్ వెరిఫై చేసిన వెంటనే ఆ ఫ్యామిలీకి సంబంధించి భార్య ఉంటే భార్యకి, భార్య చనిపోతే పిల్లలకి వెంటనే 2 లక్షల రూపాయలు చెక్ మనం పంపిస్తాం. ఆ అసోసియేషన్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి పట్టుకెళ్ళిస్తారు. ఇప్పుడు మనం జిల్లాలో ఫస్ట్ 50 రూపాయలు అనుకున్నాం కదా, స్టేట్లోకి వచ్చేసరికి తగ్గించే అమౌంట్ 20 రూపాయలు పెట్టాం. ఎవరైనా సబ్మిట్ చనిపోతే ఫోటోగ్రాఫర్ అకౌంట్ నుంచి 20 రూపాయలు కట్ అవుద్ది, భార్య అకౌంట్ నుంచి 20 రూపాయలు కట్ అవుద్ది, 40 రూపాయలు కట్ అవుద్ది. ఇక్కడ 5,000 మంది యూనిట్ అండి. ఇప్పుడు సపోజ్ మీ మండలం ఎంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారు. 70 మంది జాయిన్ అయ్యారు అనుకుంటున్నారు. 70 మంది ఫోటోగ్రాఫర్లో వాళ్ళ భార్య 70 మంది, 140 మంది అవుతారు మీ సభ్యులు. అలాగే ఇంకో మండలం ఒక 100 మంది, మొత్తం ఇలా ఒక 5,000 మంది సభ్యుల్ని తీసుకుని ఒక యూనిట్ చేస్తాం. ఆ యూనిట్లో ఎవరికైనా చనిపోయినప్పుడు మనిషి దగ్గర నుంచి 20 రూపాయలు కట్ చేసి ఆ ఫ్యామిలీకి 2 లక్షలు ఇస్తాం అన్నమాట. అదేండి, ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి, నేను వివరంగా చెప్తాను. మీరు దీనికి సంబంధించి మీరు మీ మొబైల్లో ఒకసారి అందరికీ నెట్వర్క్ పనిచేస్తాయి కదా, ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. ఒకసారి మనం చూడండి, చదువుతారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అది షార్ట్ కట్ ఏపీపీడబ్ల్యూ అంటారు మన ఇంగ్లీష్లో. ఓపెన్ అయిందండి, ఇలా వచ్చింది కదా ఏపీపీడబ్ల్యూ అని, అది క్లిక్ చేయండి, జాయిన్ కొట్టండి. అక్కడ మీ పేరు, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీరు ఆల్రెడీ అందరికి ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మీ ఫోన్ నెంబర్ పెట్టి, మీ ఫోన్ నెంబర్ పెట్టుకుంటే అంటే మనం లాగిన్ అయిన ప్రతిసారి పాస్వర్డ్ ఓపెన్ చేయాలి అంటే మర్చిపోకుండా ఉంటాం కాబట్టి ఫోన్ నెంబర్ పెట్టేసుకోండి. వీడియో హ్యాపీ బర్త్డే ఫోటో అలా వీడియోలో ఫోటో తీసి సోషల్ మీడియా యూట్యూబ్ వచ్చాడు, అక్కడే ఉన్నాడు కదా. ఇతనే పెద్ద ఫోటోగ్రాఫర్ అని.
బాయ్ చెప్. ఓకే. హాయ్ హాయ్. అరే ఇది ఇంత పెద్ద నాకేనా? ఇదిగో ఇతను ఫోటోగ్రాఫర్. బా ఇదిగో బా. ఓకే. అరే నువ్వు హ్యాపీ బర్త్డే అని తుడిచేస్తున్నావు కదా నా చెట్టు కదా. అరే నాకు తెలుసు హ్యాపీ బర్త్డే నా చెట్టు తుడిచేస్తున్నాడు సైలెంట్గా. ఓకే మా వైస్ ప్రెసిడెంట్ గారు. ఏరింతాను ముందు చెప్తున్నాను, ఒకే దగ్గర పెట్టండి. వస్తున్నాను అన్నాడు. నాకు వద్దు బాబు, నాకు వద్దు. సీనాని అలా పెట్టానా ఉండు ఒకసారి. పచ్చిది క్యాచప్ చేస్తున్నాం, ఇది వదలట్లేదు. సరే సరే లియానా సార్ సార్ కూర్చోండి మీరు కూడా. ఇక్కడ ఉన్నాను, నాకు 2 పొట్లాలు. నాకు తీయట్లేదా? ఏమో అటు ఇటు తిరుగుతున్నా కుర్రలా, ఇంకా పదవి ఇచ్చారు నీకు అర్థమైందా? నేను జనాల మనిషిని. జనాల మనిషి కానీ అక్కడ కూర్చో. వీళ్ళు ఈ లవర్స్ కూడా తీసేసుకున్నారు ఫ్రెండ్స్. వీళ్ళ కోసమే కాకుండా ఈ లవర్స్ కోసం కూడా. ఒక పొట్లం తీసుకున్నాడు, ఇప్పుడు ఆ పొట్లం పట్టుకొని గూడెం వచ్చేస్తాడు. లీ అన్న ఆటో ఎక్కి వెళ్ళాల్సిందే ఇంటికి. అరే నువ్వు నీ కోసం తీసుకున్నా, నీ లవర్ కోసం తీసుకున్నా. సలమానా మన కుర్రాల సంఘం అక్కడ ఉంది. పక్కన నుంచి నువ్వు ఓట్ల కోసం పొట్లాలు పంచి దొరికిపోతున్నారు. అనిల్ బ్రో తీసుకో పదా అక్కడికి. అనే అనే
ఫోన్ చెప్పి ఆ పొట్లో మాడుకుంటుందిలే బ్రో. కూర్చోండి బ్రో, మీకు వచ్చేస్తాయి. వస్తాయి. బాగా నాకు ఏ అమ్మాయి తెల్లగా సంక్రాంతి పండుగకి ఎవరు తీసారా ఫోటోలు వీడియోలు? కాదు ఎవడు ఆనందం కదా మరి మధ్యాహ్నం లంచ్లోకి అయితే 5C రెస్టారెంట్ దగ్గర అయితే మా వాళ్ళు అయితే మొత్తం చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నారు. కొంతమంది అయితే మేము ఈరోజు చికెన్ తినము, మాకు వెజ్జే కావాలన్నారు. మళ్ళీ మేమైతే ఒక 5 బిర్యానీ ప్యాకెట్ల దాకా అయితే తీసుకొని వచ్చి వెజ్ ప్యాకెట్లు అయితే మళ్ళీ తీసుకెళ్తున్నాం అనమాట. మొత్తానికి ఈరోజు 5th యానివర్సరీ అవ్వడం వల్ల మాకైతే ఫుల్ ఆఫర్లో ఇచ్చాడు బిర్యానీ అయితే 5Cలోని. మొత్తానికి తీసుకొని వచ్చి అందరు తినేసారనమాట. మేమైతే అందరు తిన్న తర్వాత లాస్ట్ 4 గంటలుగా అయితే ఈరోజు అయితే లంచ్ చేసాము. మేమైతే మేనేజ్మెంట్లో ఉంటే ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. మొత్తానికి అయితే మా ఫోటోగ్రఫీ డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా అయింది. ఒకవేళ మీరు ఫోటోగ్రాఫర్ అయి ఉంటే మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి.